నెల్లూరు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లను కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ ఆరిఫ్ హజీబ్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి భద్రత పరంగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద నిరంతర తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. దేశంలో ఎన్నికల సందర్భంగా ఓటర్లంతా సొంత ఊర్లకు బయలుదేరారు. దీంతో టోల్ ప్లాజా వద్ద ఎక్కడికక్కడ వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 టోల్ గేట్ల వద్ద భారీగా వాహనాల రద్దీ పెరిగింది. ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ఉండడంతో పట్నవాసులు పల్లెలకు పయనమయ్యారు. ఈ క్రమంలో పంతంగి, కొర్లపాడు, చిలకల్లు టోల్ గేట్ల వద్ద వాహనాలను త్వరగా పంపి ఏర్పాటు చేస్తోంది. 3 రోజులు వరుసగా సెలవులు రావడంతో జనం పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తున్నారు. ఇక వాహనాల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేశ్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ అయితే భారీగా పెరిగింది. ఇటు తెలంగాణలో, ఆంధ్రలో ఎన్నికలు ఉండడంతో అయితే పట్టణాల నుండి పల్లెలకైతే భారీగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికైతే మనం ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. ఈ రోజు, రేపు, ఎల్లుండి వరుసగా 3 రోజులు సెలవులు ఉండడంతో అయితే పట్టణాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళు కావచ్చు, లేకుంటే వేరే వేరే వృత్తులలో ఉన్న వాళ్ళు కావచ్చు, పట్టణాల నుంచి పల్లెలకైతే భారీగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బస్సులలో, ట్రైన్లలో కూడా రిజర్వేషన్లు ఖాళీగా లేకుండడంతో అయితే సొంత వాహనాల్లో కొంతమంది, మరి కొంతమంది అద్దె వాహనాల్లో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుండి అయితే భారీగా వాహనాలు పెరిగాయి. మధ్యాహ్నం వరకు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అయితే జిఎంఆర్ సిబ్బంది అయితే మొత్తం 12 టోల్ గేట్ల వేలుండగా దీంట్లోనైతే 7 ఆంధ్ర వైపు అయితే తెరవడం జరిగింది. ఏదైతే ఆంధ్రాకి వెళ్ళేటటువంటి పరిస్థితులలో ఈ 3 టోల్ గేట్ల కూడా పంతంగి, కొర్లపాడు, చిల్లకల్లు టోల్ గేట్ల దగ్గర ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా జిఎంఆర్ సిబ్బంది అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ యాంటీ రీడర్స్ తోటి అయితే వాటిని క్లియర్ చేస్తూ ఎప్పటికప్పుడు కూడా వాహనాలు పంపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఆంధ్రలో ఏదైతే 13న, ఈ నెల 13న ఎలక్షన్లు జరుగుతున్నాయో ఈ ఎలక్షన్లలో అయితే పాల్గొనడానికి హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళైతే భారీగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల అధికారులు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇప్పటికే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేయడంతో అయితే భారీ సంఖ్యలో అయితే ఈసారి ఓటు నమోదు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దీంట్లో భాగంగానే ఆంధ్రాకైతే భారీగా తేలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే విజయవాడ జాతీయ రహదారిపై రెగ్యులర్గా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఈ తరుణంలోనైతే వాహనాల రద్దీ దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ వాళ్ళు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, జిఎంఆర్ సిబ్బంది కావచ్చు, ఎక్కడెక్కడైతే రెడ్ జోన్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా విభజించి అక్కడ బారికేడ్స్ కూడా ఏర్పాటు చేసి ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడనైతే వాహనాలు స్పీడ్గా పోకుండా స్పీడ్ మీటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 టోల్ గేట్ల వద్ద కూడా ఎక్కడ కూడా టెక్నికల్ ప్రాబ్లం రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ 3 రోజులు కూడా వాహనాల రద్దీ దృష్టిలో ఉంచుకొని అయితే జిఎంఆర్ సిబ్బంది 24/7 అందుబాటులో ఉండి ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ పరిష్కరించే విధంగా, ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం టోల్ సిబ్బందికి కూడా ఫోన్ చేసి క్లియర్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ షేక్.